ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఇవి రాజైన సొలొమోను రాసిన సామెతలు. జ్ఞాని అయిన సొలొమోను 3000 సామెతలు 1005 కీర్తనలు రచించారని చెబుతుంది. సొలొమోను ఎంతో జ్ఞానాన్ని దేవుని ప్రార్థించి పొందుకున్నారు. ఎన్నో అన్వేషణలు సొలొమోను చేశారు, అనగా ఎన్నో పిహెచ్డీలు చేసినట్లే. ఇలా వ్రాయాలి అంటే, ఎన్నో పిహెచ్డీలు చేయాలి అంటే ఎంతో చదవాలి. అంటే సొలొమోను చురుకుగా ఉన్నవాడే అని చెప్పాలి. ఇది సొలొమోనుకు ఎంతో భాగ్యమైంది. ఈరోజు సొలొమోను ప్రపంచంలో ఆయనను మించిన జ్ఞానము గలవారు లేరు అని తెలియజేస్తూ, పిల్లలు చదువుకునే పుస్తకాల్లో వైజ్ మ్యాన్ సాలమన్ అనేటువంటి ఆయన చరిత్రను కూడా చదువుకునే పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచిస్తే నేటి పిల్లలు విద్యకు, జ్ఞానానికి, చదువుకు వెచ్చించాల్సిన సమయం లోకములోని వ్యర్థమైన ఆటలకు, సెల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఎందుకు పనికిరాని వారుగా స్కూళ్లకు పోకుండా కాలేజీల్లో అబ్బాయిలతో అమ్మాయిలు, అమ్మాయిలతో అబ్బాయిలు జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. కానీ దైవవాక్యం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము అని ప్రభువు చెప్తారు. నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వచనంలో, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అని ఐగుప్తు రాజైన ఫరోతో మంత్రసానులు చెబుతారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం అంటాడు సొలొమోను. సామెతలు 12:24లో, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని చెబుతూ 12వ అధ్యాయం 11వ వచనంలో, తన భూమిని సేద్యపరుచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగునని సొలొమోను చెబుతారు. దేవుని వాగ్దానం ఏంటంటే, నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని 128వ కీర్తనలో ప్రభువు చెబుతాడు. 10వ అధ్యాయం సామెత 4వ వచనంలో, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడని, 13వ అధ్యాయం 4వ వచనంలో, సోమరి ఆశపడును గాని వానికి ప్రాణమునికేమి దొరకదని, 20వ అధ్యాయం సామెత 4వ వచనంలో, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడని చెప్పబడింది. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను అని రాయబడింది. యెహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అని ఇస్సాకు దీవెనకు అతడు దేవుని మాట విని నడుచుకొనుట అని చెప్పబడింది. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనంలో, యాకోబును గూర్చి అతని జ్ఞానము గల పనిని గూర్చి, మందల దగ్గర అతడు కనుపరిచిన చురుకుదనము మరియు కష్టపడి పనిచేయుట మరియు దేవుని ఎడల కలిగిన భయభక్తులను బట్టి అతడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడయ్యాడని రాయబడింది. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము కనుక ఈ వాక్యమును ధ్యానిస్తున్న మీరు విద్యార్థులైతే చురుకుగా మీ స్టడీస్లో ఉండండి. ఉన్నతమైన ఫలితాలు, ర్యాంకులు పొందుకొని దేవుడిచ్చే ఉన్నత భవిష్యత్తులో ఆశీర్వదించబడండి. మీరు ఉద్యోగస్తులైతే చురుకుగా నుండి ప్రమోషన్స్ మీరు తీసుకోగలరు. మీరు వ్యాపారస్తులైతే చురుకుగా నుండి ఘనమైన లాభాలు ఆర్జించి మీ కుటుంబానికి, సమాజానికి దీవెనకరముగా మీరు ఉండగలరు. మీరు సేవకులైతే చురుకుగా నుండి మరింత ఘనమైన పరిచర్యలో ప్రభు కొరకు ఆత్మలను సంపాదించడానికి ప్రభువు మీకు సహాయం చేస్తారు. మనకు 3.5 సంవత్సరాలు
ఈ భూమి మీద నశించుచున్న ఆత్మలను రక్షించడానికి జన్మించిన యేసుక్రీస్తు ప్రభువు పగలు రాత్రి శ్రమించి సువార్తను ప్రకటించి రోగులను స్వస్థపరిచి 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అని తండ్రికి తన లెక్క అప్పగిస్తూ ఉన్నారు. మనమును చురుకుగా దేవుని ఎదుట మనకిచ్చిన బాధ్యతల్లో నమ్మకముగా నెరవేర్చి దేవుని దీవెనలు పొందుకొందుముగాక. సోమరితనం వలన కొంచెము లాభం లేదు గనుక చురుకుగా నుండి అభివృద్ధిని, గొప్ప భాగ్యమును పొందుకొందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఆమేన్.